మరొక్కసారి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వీక్షిస్తున్న వీక్షకులైన ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ దేవుని బిడ్డలారా, మరొక అంశాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దేవుని యొక్క వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలలో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యము. ఇది ఆనోకు విశ్వాసముతో దేవునికి ఇష్టడై ఆయన మరణాన్ని చూడకుండా దేవునితో కొనుపోబడ్డాడు. ఎందుకనంటే ఆయన జీవించినంతకాలం దేవునితో నడిచాడు. దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పనిలో దేవునికి ఇష్టడుగా ఉన్నాడు. ఈ రోజున మనం విశ్వాసము గలవారమైతే దేవునికి ఇష్టలుగా ఉంటాం. దేవునికి ఎప్పుడైతే ఇష్టలుగా, ప్రియులుగా ఉంటామో, ఇదిగో తన ప్రియులు నిద్రించుచుండగా ఆయనకు వారికి ఇచ్చుచూ ఉన్నాడు అని చెప్తున్నాడు. ఈ రోజున మనకున్న ప్రతి అవసరమైనా తీర్చబడాలంటే విశ్వాసం చాలా ప్రాముఖ్యమైనది. ప్రియులరా, ఎంతోమంది రోగులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఎంతోమందిని ఆయన అన్నాడు, అమ్మా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అని. ఈ రోజున అనేక మంది బలహీనతలు, అనేక రకమైన రోగాలతో, హాస్పిటల్లో ఖాళీ లేకుండా అనేక రకమైన బాధలతో ఉంటున్నారు. ప్రియులరా, మీరు యేసు ప్రభు మీద విశ్వాసముతో మీరు నమ్మండి, దేవుని యొక్క మహిమను చూస్తారు అని దేవుడు అన్నాడు. కనుక ఆయనను నమ్మి చూడండి, ఆయన యందు విశ్వాసం ఉంచండి. ఆయన పరమ వైద్యుడు, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే అని నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన స్వస్థపరిచేవాడు. ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరినీ ఆయన స్వస్థపరుస్తాడు. ఈరోజున నీ బలహీనతలను ఆయన నిన్ను విడిపిస్తాడు. అట్టి విశ్వాసం దేవుని మీద ఉంచాలని ప్రియ ప్రేక్షకులకు అందరికీ నేను మరొకసారి తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.